ఈ చెడగొట్టు వానలు పాడుగాను పోయి ఇప్పుడు యాసంగి పొలాలు కోసే టైంలో వడబట్టే కళ్ళలల్లా వడ్లార పోసుకున్న రైతులు ఈ వానలతోటి ఆగమవుతున్నారు. వాళ్ళ నోట్ల మన్ను పడ్డట్టే అవుతుంది. కళ్ళలల్లా ఎక్కడ ఆరబోసినట్లు అక్కడనే ఉంటున్నాయి. ఒక్కో జాగల వడ్లు కొనక కూడా కొంత ఆలస్యం అవుతుంది. అన్నీ కలిపి రైతులకు శాపం లెక్కనే మారినాయని చెప్పాలి. ఎవ్వరు పట్టించుకోకుంటే ఎట్లా అని రైతులకు ఇంత ధైర్యం చెప్తా అని పోయి మార్కెటింగ్ శాఖల మీద మాజీ మంత్రి హరీష్ రావు సారు మస్తు కోపం చేసిండు గిట్లా. సిద్దిపేట మార్కెట్లో వడ్ల కల్లాలను చూస్తేందుకు పోయిండు మాజీ మంత్రి హరీష్ సారు. ఇక నిన్న మొన్న రాత్రి పడ్డ చెడగొట్టు వానలతోటి కళ్ళంలో ఆరబోసిన వడ్లన్నీ తడిసినాయి సారు అని రైతులు సారు ముంగడ బోరు అన్నారు. మార్కెట్లకు వడ్లు తెస్తే జప కాంట పెట్టి వాటిని లోడ్ చేసి పంపాలి కానీ వచ్చినట్టు జామ అవుతుంటే ఏం చేస్తున్నారా మీరంతా అని మార్కెటింగ్ శాఖల మీద గుస్సాయిండు హరీష్ సారు. ఈ తడిసిన వడ్లు కూడా ఇప్పుడు అది కష్టమైతుంది. మళ్ళీ ఇప్పుడు పొల్లు వీళ్ళు అంటే ఇప్పుడు ఈ తడిసిన వడ్లు ఇదంతా అయ్యేది కాదు పోయేది కాదు, ఖరాబ్ అయితే తెప్పి 20-30 తెప్పించి అమ్మాలి కూడా లేకపోతే పక్క దాంట్లోకెలో లేకపోతే బీహార్ అమ్మాలో ఏదన్నా ఒక అమ్మాలి తెప్పి అరే అంగట్ల సవలతులు చేయకుండా మీరు ఏమిటుకున్నట్టు అమాలోళ్ళని పెట్టి అడ్ల కుప్పలన్నీ ఎత్తిపీరి మళ్ళీ మాచరు ఉందని పొల్లు ఉందని కొర్రీలు పెట్టి రైతుల జీవం తీసి అడిగి పావుషేరు కటింగ్లు పెడుతున్నారు. రైతు బతకొద్దా అనవే అనుకుంటా మంచిగానే అరుచుకున్నాడు. 500 కుప్పలకు 30 మందితో అయితే అదే తెప్పి నువ్వు ఇడిఎం మార్కెటింగ్ ఏడుందో హైదరాబాద్లో నీ ఆఫీస్ గిన్నెనా ఇడచ్చి కూర్చోపోతే ఇంతకంటే పెద్ద మార్కెట్ ఏముంది జిల్లాలో? ఇక్కడ కూర్చొని పనిచేసే తెలివి లేదా? ఇక ఇట్లా చూసిపోయి ఆఫీసులో మీటింగ్ పెట్టి సీసీఐ ఆఫీసర్ల మీద కూడా మస్తు గరమైండు సారు. మార్కెట్ లో దాదాపు 500 కుప్పలు ఉన్నాయి. 500 కుప్పలు అంటే 100 లారీల సరుకు తడిచిపోయింది. బ్రోకర్లతోటి చేయి కలిపి 3,000 కోట్ల రూపాయలు ఎనికేసిరు సీసీఐ ఆఫీసర్లు. వాళ్ళ కథ ఏందో సిబిఐ ఎంక్వైరీ చేసి అరుచుకోవాలి, అప్పుడే అలా వ్యవహారం ఏందో బయట పడుతుందని డిమాండ్ చేసిండు. కానీ అట్లా హరీష్ సార్ మార్కెట్లో పోయి రైతులను మందలిచ్చే వరకు వాళ్ళకు కూడా మస్తు ధైర్యం వచ్చినట్టు అయిందట.